Hi guys, welcome to Quick Chat with Venkatesh. ముందుగా ఒక సింపుల్ అండ్ ఈజీ క్విజ్ క్వశ్చన్ అడుగుతాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో 99% దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్తారని నా గట్టి నమ్మకం. క్వశ్చన్ ఏంటంటే, టెస్ట్ మ్యాచ్లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఒక బ్యాట్స్మెన్ని నెక్స్ట్ మ్యాచ్లో డ్రాప్ చేశారు, ఆడించలేదు. అలా ఒకే ఒక సందర్భంలో జరిగింది టెస్ట్ క్రికెట్ చరిత్రలో. ఆల్మోస్ట్ 150 ఏళ్ళు కావస్తుంది టెస్ట్ క్రికెట్ స్టార్ట్ అయ్యి. ఆ బ్యాట్స్మెన్ ఎవరు? ఎస్, యు నో ది ఆన్సర్. హిజ్ నేమ్ ఈస్ కరుణ్ నాయర్ ఆఫ్ కర్ణాటక. ఇంకా చెప్పాలంటే ఈజ్ ఏ మలయాళీస్కే అన్యాయం జరుగుతుందా? లైక్ సంజు శాంసన్, జస్టిస్ ఫర్ సంజు శాంసన్ ఇప్పుడైతే ట్యాగ్ లైన్లు పెట్టి ట్రెండ్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ అప్పట్లో జస్టిస్ ఫర్ కరుణ్ నాయర్ అని ఎవరు అనలేదే పాపం. వాట్ ఎవర్, కరుణ్ నాయర్కి ఇలా జరగడానికి కారణం ఏంటి? అతను ఆ ట్రిపుల్ సెంచరీ చేసిన తర్వాత డ్రాప్ చేశారు, బాగానే ఉంది. ఆ తర్వాత అతను టెస్ట్ మ్యాచ్లు ఆడకపోలేదు. మరో 3 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, మరొక 3 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఆ 3 టెస్ట్ మ్యాచ్ల్లో కూడా పెద్దగా రన్స్ చేయలేదు. ఆ తర్వాత హీ వాజ్ నెవర్ కన్సిడర్డ్ అగైన్. తను ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఆడి కూడా 7 ఏళ్ళు దాటిపోయింది. 7 years have gone by. తనకి ఏజ్ ఉంది, ఇంకా 32 years. ఈజ్ నాట్ దట్ ఓల్డ్. కానీ మళ్ళీ అతను వచ్చే అవకాశం ఉందా? అసలు ఎందుకు జరిగింది అతనికి ఇలా? ఒక కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్. దాంట్లో సెలెక్టర్స్ని మనం తప్పుపట్టడానికి లేదు యాక్చువల్గా, పూర్తిగా కూడా. కొంత ఉండొచ్చు, కొంత తప్పుపట్టచ్చు. బట్ అతని స్వయంకృత అపరాధాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఒక్కరికి ఒక లక్ కలిసి రాదు. కంటే కేవలం లక్ వల్ల జరిగిందని కూడా నేను కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఓల్డ్ అన్ని ఫ్యాక్టర్స్ అతనికి వ్యతిరేకంగా పనిచేసాయి. దానివల్ల ఏంటంటే అతను అలా మిగిలాడు. ఇంక నేను ఇందాక చెప్పినట్టుగా ఒక ట్రిపుల్ సెంచరీ చేసిన తర్వాత ఒక బ్యాట్స్మెన్ డ్రాప్ చేయడం అనేది కరుణ్ నాయర్ విషయంలోనే జరిగింది. ప్రపంచం ఎంతమంది ట్రిపుల్ సెంచరీ చేశారు? ఐ థింక్ ఓన్లీ 27 ఎంతో చేశారు. 27 people హ్యావ్ స్కోర్డ్ ట్రిపుల్ సెంచరీస్ ప్రపంచం మొత్తంలో కలిపి. ఇండియా నుంచి ఎంతమంది చేశారు? ఇద్దరు చేశారు. ఒకరు సెహ్వాగ్ 2 ట్రిపుల్ సెంచరీలు చేశాడు. రెండో వాడు కరుణ్ నాయర్. మీరు ఆ ట్రిపుల్ సెంచరీస్ లిస్ట్ కనుక 27 మంది, అంటే మొత్తం 31 ఎన్నో ఉన్నాయి. దాంట్లో కొంతమంది 2 days చేశారు, లైక్ సెహ్వాగ్, బ్రాడ్మెన్, లారా అండ్ గేల్. సో ఆ లిస్ట్లో మీకు కొన్ని బిగ్ ఇండియన్ నేమ్స్ మిస్ అవుతాయి. దాంట్లో మీకు సునీల్ గవాస్కర్ లేడు, సచిన్ టెండూల్కర్ లేడు, విరాట్ కోహ్లీ లేడు, రోహిత్ శర్మ లేడు, రాహుల్ ద్రావిడ్ లేడు, ఎవరు లేరు. సో ఆ అరుదైన ఘనత సాధించిన కరుణ్ నాయర్, హూ ఇస్ ఓన్లీ ది సెకండ్ ట్రిపుల్ సెంచురియన్ ఆఫ్టర్ సెహ్వాగ్, మరెందుకు అతనికి టెస్ట్లో లాంగ్ రన్ రాలేదు అనేది అర్థం కాని విషయం. డబుల్ సెంచరీ చేసిన తర్వాత డ్రాప్ చేసే సందర్భాలు ఉన్నాయి. నాకు తెలిసి 2 ఉన్నాయి క్లియర్గా. ఒకసారి ఇన్ ద 70s, ఐ థింక్ 70s or 80s, జెఫ్రీ బాయ్కాట్ డబుల్ సెంచరీ చేశాడు. చాలా స్లోగా ఆడాడని చెప్పి అతన్ని నెక్స్ట్ మ్యాచ్లో డ్రాప్ చేశారు. స్లోనెస్ ఆఫ్ దిస్ 100. అలాగే జేసన్ గిల్లస్పీ, నోన్ మోర్ ఫర్ హిస్ బౌలింగ్, బంగ్లాదేశ్లో ఒకసారి నైట్ వాచ్మెన్గా వచ్చి డబుల్ సెంచరీ చేశాడు. కానీ హీ వాజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ది సైడ్. ఎందుకంటే సెలెక్టర్స్ ఏం చెప్పారంటే, యూ ఆర్ ఇన్ ద సైడ్ ఫర్ హిస్ బౌలింగ్, నాట్ ఫర్ హిస్ బ్యాటింగ్. బౌలింగ్ బాగా చేయట్లేదు. ఐ థింక్ ఆ డబుల్ సెంచరీ చేసిందే గిల్లెస్పీ యొక్క లాస్ట్ టెస్ట్ మ్యాచ్. తర్వాత అతను టెస్ట్ మ్యాచ్లో ఆడలేదు. సో అలాంటి పరిస్థితి మనకు కనిపించింది. కానీ ట్రిపుల్ సెంచరీ చేసిన వాళ్ళు ఎవరు డ్రాప్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మీకు ఇంకొక గమ్మత్తైన ఫ్యాక్ట్ కూడా చెప్తాను నేను. ట్రిపుల్ సెంచరీ చేసిన ఈ 27 మంది ఎంతైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గ్రేట్ పీపుల్, లైక్ లారా, సెహ్వాగ్, బ్రాడ్మెన్, జయవర్ధన, సనత్ జయసూర్య, ఇలా గొప్ప ప్లేయర్, క్రిస్ గేల్, మాథ్యూ హెడ్, వీళ్ళందరూ ట్రిపుల్ సెంచరీస్ చేశారు. వాళ్ళందరికీ లాంగ్ టెస్ట్ కెరియర్స్ ఉన్నాయి. కానీ ట్రిపుల్ సెంచరీ చేసి అందరికంటే తక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడింది ఎవరు? కరుణ్ నాయర్. 6 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. 6 టెస్ట్ మ్యాచ్లో కూడా అతను ఆడినవి 7 innings. 6 టెస్ట్ మ్యాచ్లో 12 innings ఆడలేదు, 7 innings మాత్రమే ఆడాడు. అతని తర్వాత అతి తక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడిన టెస్ట్ ట్రిపుల్ సెంచరీ ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ చేసిన అతను యాండీ శాండ్హామ్ అని ఇంగ్లీష్మెన్. ఎప్పుడో 1930s చేశాడు అతను ట్రిపుల్ సెంచరీ. అతను ఎందుకు ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడలేకపోయాడు? అది 14 టెస్ట్ మ్యాచెస్ ఆడాడు. ఎందుకు ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడలేకపోయాడంటే దానికి కారణం ఉంది. హిస్ కెరియర్ క్లాష్ విత్ సెకండ్ వరల్డ్ వార్ వల్ల మీకు లేట్ 30s నుంచి ఆల్మోస్ట్ 1945-46 వరకు క్రికెట్ జరగలేదు.
సెకండ్ వరల్డ్ వార్. సో దానివల్ల అతను కేవలం 14 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. మిగతా వాళ్ళందరూ కనీసం ఒక 25, 30, 40, నేను కరెక్ట్గా ఫిగర్స్ చూడలేదు, కానీ అందరూ కూడా హూఆర్ హ్యాస్ స్కోర్డ్ ట్రిపుల్ సెంచరీ ఇన్ టెస్ట్ దే హ్యాడ్ ఎ లాంగర్ కెరీర్. ట్రిపుల్ సెంచరీ అనేది ఆషామాషి విషయం కాదు. మరి కరుణ్ నాయర్ విషయంలోనే ఎందుకు ఇలా జరిగింది, ది క్యూరియస్ కేస్ ఆఫ్ కరుణ్ నాయర్ అనేది మనం చూద్దాం. చాలా గమ్మత్తైన వ్యవహారం. తాజాగా అతను మళ్ళీ రన్స్ చేస్తున్నాడు. కరుణ్ నాయర్ ఈజ్ అమాంగ్స్ ద రన్స్. మహారాజా కప్ అని కర్ణాటకలో అవుతుంది. దాంట్లో లాస్ట్ ఇయర్ కూడా మైసూర్ వారియర్స్కి అతను బాగా పర్ఫామ్ చేశాడు, బోల్డర్ రన్స్ కొట్టాడు. ఈసారి కూడా T20 టోర్నమెంట్, ఈసారి కూడా అతను బ్రహ్మాండమైన నాక్స్ ఆడుతున్నాడు మైసూర్ వారియర్స్కి. తాజాగా ఒక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ స్కోర్డ్ 124 ఆఫ్ 48 బాల్స్, అంటే స్ట్రైక్ రేట్ ఎంత 258 స్ట్రైక్ రేట్. దాంట్లో 9 సిక్స్లు కొట్టాడు, 13 4లు కొట్టాడు. సో అతను హీజ్ ఇన్ గ్రేట్ ఫామ్. సో ఆ సందర్భంగా అతన్ని ఒక ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు, ప్రతిరోజు ఉదయం లేచి మళ్ళీ టెస్ట్ క్రికెట్లోకి నేను వస్తాను అనే కళతో అతను నిద్రలేస్తాడు. చాలా ప్యాథటిక్గా అనిపించింది, అందుకే వీడియో చేస్తున్నాను. అది చాలా గమ్మత్తైన వ్యవహారం. అన్యాయం జరిగింది, అది డెఫినెట్గా అన్యాయం జరిగింది. ఈ డిజర్వ్డ్ ఏ లాంగర్ రన్, బట్ ఈ వాజ్ నాట్ గివెన్ దట్ లాంగర్ రన్. దానికి చెప్పాను కదా, వేరియస్ ఫ్యాక్టర్స్. అసలు ఏం జరిగింది అని చూద్దాం. 2016లో అతను తన టెస్ట్ మ్యాచ్లో ఆడాడు. 2016 వాజ్ ఎ గ్రేట్ ఇయర్ ఫర్ హిమ్. కర్ణాటక క్యాప్టెన్ కూడా అయ్యాడు. తర్వాత ఆ ఇయర్లో ఇహడే గుడ్ రన్ ఇన్ రంజీ అంటారు. దాంట్లో అతనికి టెస్ట్ కాలప్ వచ్చింది. ముందుగా ఐ థింక్ ఈ వెంట్ టు సమ్ కంట్రీ, అక్కడ గుర్తులేదు నాకు, అక్కడ అతనికి అవకాశం లేదు. ఇండియాలో టెస్ట్ మ్యాచ్లు అగేన్స్ట్ ఇంగ్లాండ్ జరుగుతున్నప్పుడు అతనికి రహానేకి ఇంజరీ అవ్వడంతో అతనికి అవకాశం వచ్చింది. 3 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు సిరీస్లో 2016. ఆ లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో అతను ఫస్ట్ 2 టెస్ట్ పెద్ద రన్స్ చేయలేదు. అప్పుడు కూడా ఆడిన 2 ఇన్నింగ్స్. తన థర్డ్ టెస్ట్ మ్యాచ్లో, విచ్ ఈస్ ఆల్సో హిస్ థర్డ్ టెస్ట్ ఇన్నింగ్స్, అతని ట్రిపుల్ సెంచరీ చేశాడు చెన్నైలో. ఆ రోజు నేను చెన్నైలోనే ఉన్నాను, నేను మ్యాచ్కి వెళ్ళలేదు. ఎందుకంటే మేము ఎందుకు మా రెండో అమ్మాయి మ్యారేజ్ అయింది, అక్కడ వాళ్ళ ఇల్లాస్ చెన్నైలో ఉంటారు, అక్కడ రిసెప్షన్ అయింది. రిసెప్షన్ తర్వాత వాళ్ళని అత్తవారి ఇంట్లో డ్రాప్ చేసి వస్తున్నాము. అదే రోజున ఈ ట్రిపుల్ సెంచరీ చేశాడు. సో సాయంత్రం పూట, మధ్యాహ్నం పూట చెన్నై హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి వెళ్ళాలి మేము. అప్పుడు చాలా నాకు అస్సలు మూడ్ ఏం బాగలేదు. ఒక అమ్మాయిని అత్తవారింట్లో వదిలేసి వస్తే ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ దట్ ఫీలింగ్. చాలా భయంకరంగా ఉంటుంది ఫీలింగ్. సో ఆ ఫీలింగ్తో వస్తున్నాను నేను. అప్పుడు ఆ ట్రైన్లో కూడా కామెంటరీ విన్నాను. విని అది ఎందుకు అలా గుర్తుండిపోయింది నాకు. ఇన్సిడెంట్ గుర్తున్న, సెంచరీ కొట్టిన ఆ ట్రైన్లో ఎక్కడ కూర్చున్నది కూడా నా మైండ్లో ఇంకా ఉంది, ట్రైన్లో ఎలా కూర్చున్నాను నేను అనేది. సో ఆ ఇన్సిడెంట్ గుర్తుండిపోయింది నాకు. ఆ రోజు చేశాడు, December 2016లో ఆ ట్రిపుల్ సెంచరీ చేశాడు. యాక్చువల్లీ హీ వాజ్ బ్యాటింగ్ ఆన్ 71, థర్డ్ డే ఆట మూసేసరికి హీ వాజ్ బ్యాటింగ్ ఆన్ 71. ఫస్ట్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేశారు, వాళ్ళు పెద్ద స్కోర్ చేశారు, మన వాళ్ళు ఇంకా బ్రహ్మాండంగా స్కోర్ చేశారు. దీంట్లో 71 నాట్అవుట్ ఉన్నాడు థర్డ్ డే రోజు. ఫోర్త్ డే రోజున ఒకే రోజున అతను 232 రన్స్ చేశాడు. అది కూడా ఒక రికార్డ్. ఎందుకంటే ఒక రోజున అన్ని రన్స్ చేయడం ఒక బ్యాట్స్మెన్, సింగిల్ బ్యాట్స్మెన్ సెహ్వాగ్ ఉన్న 2 సార్లు అతను 250 పైగా రన్స్ చేశాడు. కానీ ఆ తర్వాత థర్డ్ హైయెస్ట్ రన్స్ స్కోర్డ్ ఇన్ ఏ సింగిల్ డే బై ఇన్ ఇండియన్ బ్యాట్స్మెన్, 232 రన్స్ ఆన్ డే 4. చాలా క్విక్గా భయంకరమైన షాట్స్ కొట్టాడు, బౌలింగ్ 6లు కొట్టాడు, 7-8 6లు కొట్టాడు, బౌలింగ్ 4లు కొట్టాడు. సో he dominated the English attack, which consisted Stuart Broad and a couple of good spinners. సో అతను ఆడిన ఇన్నింగ్స్ 303 నాట్అవుట్. దాంతో మనం మ్యాచ్ గెలిచేసాము, అంతా బాగానే ఉంది. బట్ సిరీస్లో అది ఆఖరి టెస్ట్ మ్యాచ్. నెక్స్ట్ మనం బంగ్లాదేశ్ వెళ్ళాడు. అప్పటికి రహానే ఫిట్ అయ్యాడు. రహానే వైస్ కెప్టెన్ ఆఫ్ ది టీమ్. సో హీ వాక్డ్ ఇన్ టు టీమ్ అండ్ కరుణ్ నాయర్కి ప్లేస్ లేదు. సహజమే అది, ఎందుకంటే ఈ కేమ్ ఇన్ యాజ్ ఎ రీప్లేస్మెంట్గా వచ్చాడు కాబట్టి. ఒకవేళ వన్స్ దట్ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్ కమ్స్ బ్యాక్, అతనికి ఆ సీట్ ఖాళీ చేయాలి, తప్పదు, అంతే కదా. సో అది పెద్దగా అభ్యంతరకరం ఏం కాదు. అలా చేయడానికి ప్రాపర్ జస్టిఫికేషన్ ఉంది అలా చేయడానికి. ఎందుకంటే అతను రీప్లేస్మెంట్గా వచ్చాడు. అతను మెయిన్ ప్లేయర్ ఎప్పుడైతే వచ్చాడో అతను ఆ సీట్ వికెట్ చేయాలి. సో అలాగే చేశాడని అనుకుందాం. సరే, ఆ స్లాట్ను అతను వికెట్ చేశాడు, బాగానే. కానీ ఆ తర్వాత అతనికి అవకాశాలు సరిగ్గా రాలేదు. అది అక్కడ క్వశ్చన్. ఎందుకంటే మళ్ళీ అతనికి 2017లో
ఐ థింక్ ఫిబ్రవరి 2017లో అతనికి ఆస్ట్రేలియాతో మళ్ళీ హోమ్ సిరీస్ అక్కడ అవకాశం వచ్చింది. అవకాశం 3 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. దాంట్లో పెద్దగా రన్స్ చేయలేదు. 26-0, 23-5 4 ఇన్నింగ్స్ ఆడాడు. 4 ఇన్నింగ్స్లో అతని స్కోర్లు 26-0, 23-5. దాంతో అతని కెరియర్ అక్కడ ఎండ్ అయిపోయింది. 3 టెస్ట్ మ్యాచ్లు వరుసగా ఇచ్చారు. 3 టెస్ట్ మ్యాచ్లో అతను ఆడిన ఇన్నింగ్స్ 4 ఇన్నింగ్స్ ఆడాడు. 3 టెస్ట్ మ్యాచ్లో రన్స్ ఎక్కువగా చేయలేకపోయాడు. సో ఆ తర్వాత టీంలో కొనసాగాడు ఇన్ ద సెన్స్ రిజర్వ్స్లో ఉన్నాడు. 2018లో ఆఫ్ఘనిస్తాన్తో మనం ఒక 1-ఆఫ్ టెస్ట్ మ్యాచ్ ఆడాం. ఆఫ్ఘనిస్తాన్కి అది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. అంటే అది ఆల్మోస్ట్ ఒక బెనిఫిట్ మ్యాచ్ లాంటి. ఇట్స్ అన్ అఫీషియల్ టెస్ట్ మ్యాచ్, నో డౌట్. దాంట్లో అతను ఆడించి ఉండాల్సి. ఎందుకంటే ఆ టెస్ట్ మ్యాచ్ 2 రోజుల్లో ముగిసిపోయింది. 2 రోజుల్లో ముగిసిపోయిన ఆ టెస్ట్ మ్యాచ్లో ఇలాంటి ఒక యంగ్స్టర్కి అవకాశం. కానీ ఏంటంటే అప్పుడు సీనియర్స్ ఏమనుకుంటారు, ఆఫ్ఘనిస్తాన్ కదా సెంచరీలు కొట్టుకుందామని సీనియర్స్ ఎవరిని డ్రాప్ చేసినా వాళ్ళకి కోపాలు వస్తాయి. బహుశా అదే కారణం ఏంటో, అందుకంటే ఇంకే కారణం ఉంటుంది. సో అతనికి అక్కడైనా అవకాశం ఇవ్వాలి. ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్లో వాజ్ ఇన్ ద స్క్వాడ్, అవకాశం ఇవ్వలేదు. తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళాను అదే ఇయర్ 2018 సమ్మర్. అక్కడ 5 టెస్టుల్లో కూడా అది రిజర్వ్స్లో ఉన్నాడు. ఆఖరి టెస్ట్లో అవకాశం ఉండేది కానీ రీప్లేస్మెంట్గా వచ్చిన విహారీని ఆడించారు. విహారీ ఐ థింక్ ఈ డిడ్ వెల్. అతను బౌలింగ్ కూడా వేయగలడు. బహుశా అదే కారణంగా తర్వాత పెకింగ్ ఆర్డర్లో విహారీ వాజ్ హెడ్ అండ్ కరుణ్ నాయర్ వెనక్కి పడిపోయాడు. తర్వాత అతనికి మెల్లమెల్లగా వాజ్ అవుట్ ఆఫ్ ది స్క్వాడ్ ఆల్సో. ఇంకొక రీజన్ ఏంటంటే అప్పట్లో విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి రిజిమ్లో దే యూస్ టు ప్లే 5 బౌలర్స్ అని ఎనీ పిచ్. ఇండియాలో కానీ బయట కానీ 5 బౌలర్స్తో వెళ్తాం మేము అనే ఒక రూల్ పెట్టి. అది మంచిదే, దట్ ఈస్ అ పాజిటివ్ థింగ్. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఇట్. బట్ ఆ కారణం కూడా ఇతనికి కలిసి రాలేదు. ఎందుకంటే ఇండియన్ టీంలోకి బ్రేక్ ఇన్ అవ్వాలంటే కష్టం కదా. ఎందుకంటే అక్కడ పుజారా, రహానే, కోహ్లీ ఉన్నారు మిడిల్ ఆర్డర్లో. సో అలాంటి టీంలోకి బ్రేక్ ఇన్ అవ్వాలంటే కష్టం కదా. వెన్ యూఆర్ ప్లేయింగ్ 6 బౌలర్స్ అండ్ కీపర్ కూడా కావాలి. సో 5 బౌలర్స్ ప్లస్ 1 కీపర్ అంటే మీకు 5 స్లాట్సే ఉంటాయి. 2 ఓపెనర్స్, 3 మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్. సో అలాంటప్పుడు అతనికి అవకాశం రాలేదు. సో పూర్తిగా మన సెలెక్టర్స్ బ్లేమ్ చేయాలి. కానీ ఏదో ఒక పాయింట్లో అతనికి అవకాశం ఇవ్వాలి. ట్రిపుల్ సెంచరీ అని మీరు ఎలా నెగ్లెక్ట్ చేస్తారు? స్పిన్ బాగా ఆడతారు. ఇప్పుడు చూస్తున్నారు స్పిన్ ఎవరు ఆడలేకపోతున్నారు. స్పిన్ అద్భుతంగా ఆడతారు. ఈజ్ గుడ్ స్వీపర్ ఆఫ్ ది బాల్. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే అతను తర్వాత రంజీ ట్రోఫీలో కూడా రన్స్ చేయలేదు. 2018-19 సీజన్లో 224 రన్స్ చేశాడు 10 ఇన్నింగ్స్లో. హ్యాడ్ ఎ పూర్ సీజన్. లక్ష్మణ్కి ఇదిలాగా జరిగేది. అంటే ఇది 281 అంటే ముందు సంగతి నేను చెప్పి 281 ముందు కూడా మంచి సిడ్నీలో 100 కొట్టాడు లక్ష్మణ్. ఆయన డ్రాప్ చేశాడు టీంలో. సిడ్నీలో ఓపెనర్గా వెళ్ళి 160 కొట్టాడు. టీంలో 70%, 80% రన్స్ అతనే కొట్టాడు. ఆయన హీ వాజ్ డ్రాప్డ్. అలా ఉంటుంది. కానీ హౌ లక్ష్మణ్ మేనేజ్ టు విన్ బ్యాక్ హిస్ ప్లేస్ అంటే అతను తర్వాత డొమెస్టిక్లో టన్స్ ఆఫ్ రన్స్ చేసి సెలెక్టర్స్ తలుపులు కొట్టడం కాదు, బద్దలు కొట్టాడు. సో దే హ్యాడ్ టు పిక్ హిమ్. అలాంటి ఒక సిచ్యుయేషన్ క్రియేట్ చేశాడు. కరుణ్ నాయర్ అలా చేయలేదు. 1920లో దులీప్ ట్రోఫీలో ఒక 2 90s, ఒక 100, ఒక బిగ్ డాడీ 100 కొట్టాడు 2019-20 సీజన్లో. బట్ రంజీ ట్రోఫీలో మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. 2020-21 రంజీ ట్రోఫీలో ముందు మ్యాచ్ల్లో ఫెయిల్ అయినా ఫైనల్కి వచ్చేసరికి ట్రిపుల్ సెంచరీ చేశాడు. సో ఫైనల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్మెన్ అతనే రంజీ ట్రోఫీ హిస్టరీలో. తమిళనాడు మీద ట్రిపుల్ సెంచరీ 328 చేశాడు. అయినా ట్రిపుల్ సెంచరీ ఒకటి సరిపోదు, కన్సిస్టెన్సీ లోపించింది. సో అతని నుంచి కూడా లోపం ఉంది. అతను ఏంటంటే ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత అంతకంటే పీక్ ఏముంటుంది. సో హీ హాజ్ సీన్ దట్ పీక్ ఇన్ హిస్ కెరియర్ టూ ఎర్లీ, థర్డ్ ఇన్నింగ్స్లో. ఎందుకంటే మేడ్ ఇన్ టెస్ట్ 100, 100 అయిన వాళ్ళలో 4వ వాడు ఇతను. 3వ. అంతకుముందు ఎవరు సోబర్స్కి అది మేడ్ ఇన్ టెస్ట్ 100. మొట్టమొదటి టెస్ట్ 100 100 అయింది. సోబర్స్కి, సింప్సన్కి అయింది. ఆ తర్వాత ఇతనికి అయింది. సో హీ హాజ్ సీన్ దట్ పీక్ టూ ఎర్లీ ఇన్ హిస్ కెరియర్. అక్కడి నుంచి డౌన్ఫాలే ఉంటుంది. ఒకసారి మీరు పీక్కి చాలా ఎర్లీగా వెళ్ళిపోతే లక్ష్మణ్కి ఆ 281 అప్పుడు కూడా అలాంటి పీక్ రీచ్ అయ్యాడు. కానీ ఆ పీక్ నుంచి అతను దాన్ని నిలబెట్టుకోవాలి. కానీ కరుణ్ నాయర్ విషయంలో అలా జరగలేదు. సో దానివల్ల ఏంటంటే కరుణ్ నాయర్కి ఆ పీక్ చూసిన తర్వాత బహుశా ఎక్స్పెక్టేషన్స్, ది వెయిట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ హ్యాడ్ గాట్ ద బెటర్ ఆఫ్ హిమ్. ఏదో సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్. అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మైండ్. క్రికెట్ ఈజ్ ఎ కాన్ఫిడెన్స్ గేమ్. అంతా మైండ్లోనే ఉంటుంది. నేను ఒక స్టాండర్డ్, నేను ట్రిపుల్ సెంచరీ అని నెక్స్ట్ టు సెహ్వాగ్ అని అనుకుని బ్యాటింగ్కి వెళ్తే కుదరదు. ప్లే ద బాల్, యూ ప్లే ద సిచ్యుయేషన్. అంతేగాని బౌలర్ని చూసి ఆడడం లేకపోతే నేను సో అండ్ సో అని ఆడితే కుదరదు. బస్ ఏదో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. అతనికి
జరగలేదు. ఇంకోటి కూడా ఆయన చెప్తాను, రీజన్ ఏంటంటే ఇండియాలో శంఖంలో పోస్తే తీర్థం అయినట్టుగా మీరు ఐపీఎల్లో బాగా ఆడితేనే మీకు ఛాన్స్ వస్తాయి. ఈ నెవర్ హ్యాడ్ ఎ గ్రేట్ ఐపీఎల్ సీజన్. ఒకసారి ఢిల్లీ డేర్డెవిల్స్ బాగానే ఆడాడు, ఢిల్లీ క్యాపిటల్స్కో ఢిల్లీ డేర్డెవిల్స్కో, కానీ 300, 350 అన్నీ ఒక 2-3 సీజన్లు చేశాడు. ఎప్పుడు 1050s ఉన్నాయి అతను ఐపీఎల్. నెవర్ స్ట్రైక్ రేట్ ఎప్పుడు నాట్ గుడ్. ఓవరాల్ స్ట్రైక్ రేట్ 120sలో ఉంది. సో ఐపీఎల్లో నెవర్ మేడ్ ఇట్ బిగ్ ఇన్ ఐపీఎల్. అది కూడా ఒక కారణం. ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ కూడా అంత లేట్గా అన్ని టన్స్ ఆఫ్ రన్స్ చేసి డొమెస్టిక్లో కూడా అంత లేట్గా టెస్ట్ ఛాన్స్ వచ్చిందంటే ఐపీఎల్లో అతను బాగా ఆడలేదు. సో ఐపీఎల్లో ఆడినవాడే మొనగాడు అనే ఒక ఫీలింగ్ అయిపోయింది. అదేంటంటే కామన్ పర్సెప్షన్, అది దానికి లాజిక్ ఉండదు, పర్సెప్షన్ క్రియేట్ అయిపోయింది. ధ్రువ్ జురెల్ లాంటి వాడు ఐపీఎల్లో బాగా ఆడితే టెస్ట్ మ్యాచ్లో ఛాన్స్ వచ్చింది. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈస్ రాంగ్ సెలెక్షన్, వండర్ఫుల్ సెలెక్షన్ అండ్ ఇట్ క్లిక్డ్ లైక్ ఎనీథింగ్. బట్ చెప్తున్నా, జనరల్గా ఒక టెండెన్సీ ఏమైపోయిందంటే ఐపీఎల్లో బాగా ఆడినవాడే మనగాడు, ఐపీఎల్లో బాగా ఆడకపోతే యూఆర్ గుడ్ ఫర్ నథింగ్ అని అనిపించేసి. సో ఐపీఎల్ అనేది మీకు ఒక స్పాట్ లైట్ అనేది ఐపీఎల్ మీద ఉంది. సో కరుణ్ నాయర్స్ ఫెయిల్యూర్ నాట్ టు డూ వెల్ ఇన్ ఐపీఎల్ ఆల్సో కాస్ట్ హిమ్ హిస్ ప్లేస్ ఇన్ ద టెస్టింగ్. ఇప్పటికైనా 32 ఏళ్ళు, ఈసారి బ్రహ్మాండంగా స్టార్ట్ చేశాడు డొమెస్టిక్ బాయ్. ఇప్పుడు విదర్భాకి ఆడుతున్నాడు. లాస్ట్ సీజన్లో ఈ ప్లేడ్ ఫర్ విదర్భ, మేడ్ సమ్ 690 రన్స్. విదర్భ టాప్ స్కోరర్. విదర్భ ఫైనల్కి వెళ్ళి ముంబై చేతిలో ఓడిపోయింది. బట్ విదర్భ డిడ్ వెల్ ఇన్ లాస్ట్ సీజన్. అండ్ ఇప్పుడు కర్ణాటక నుంచి కూడా వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయి అక్కడ ఆడుతున్నాడు, విదర్భాకి ఆడుతున్నాడు. ఈసారి కూడా విదర్భాకి ఆడతాడు. మళ్ళీ ఈసారి మంచి రంజీ సీజన్ ఆడితే ఈ విల్ నాక్ ఎట్ ది, ఒక నాక్ చేస్తారు, బద్దలు కొట్టారు. ఎందుకంటే ప్లేస్లు ఖాళీ ఉన్నాయి, చాలామంది స్పిన్ బాగా ఆడట్లేదు. సో లెట్ us విష్ గుడ్ లక్ ఫర్ కరుణ్ నాయర్. చాలా క్యూరియస్ కేసు ఇది, చాలా క్యూరియస్ కేసు. ఎక్కడ మనం చూడం 6 టెస్ట్ మ్యాచ్లు ఆడడం, ట్రిపుల్ సెంచరీ తర్వాత 3 టెస్టులు అవకాశాలు రావడం. సో ముచ్చటగా 300 కొట్టాడు. ముచ్చటగా 3 టెస్ట్ మ్యాచ్ల తర్వాత, మరో 3 టెస్ట్ మ్యాచ్ల తర్వాత అతని టెస్ట్ కెరీర్ ముగిసిపోయింది. మరి మీరేమనుకుంటున్నారో? కరుణ్ నాయర్కి అన్యాయం జరిగిందా లైక్ సంజు శాంసన్, అనదర్ మలయాళీ? అది నాకు కామెంట్స్లో చెప్పండి.